బుడమేరు గండి పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేశారు. దీంతో 3వ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. గండి పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొట్టిపాటి రవికుమార్తో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి లోకేష్ సమీక్షిస్తున్నారు. ఇక బుడమేరు గండి పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గండి పూడ్చివేత పనులకు సంబంధించి లోకేష్ ఎలాంటి సూచనలు చేస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే బుడమనేరు వాగుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం శరవేగంగా కూడా పనులు ప్రారంభించింది. ఇప్పటికే 3 గంటలు పడ్డ నేపథ్యంలో 2 గంటలని పూర్తి చేశారు. మరొకటి ఆర్మీ డైరెక్షన్ లో కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు సాయంకాలం కల్లా దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పూడ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అధికారులు డైరెక్షన్ చేస్తా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా మంత్రులు లోకేష్, అలాగే అనగాని సత్యప్రసాద్, మరికొంతమంది మంత్రుల బృందం కూడా విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రత్యేకంగా దీనిపై రివ్యూ చేస్తున్నారు. ఎటువంటి పనులు కొనసాగుతున్నాయి, ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్ ఏంటి, ఎంతసేపట్లో ఇది పూర్తవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి, ఇంకొక వైపు అధికారులకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోంది. మరొక వైపు పనులు సంబంధించి ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఇప్పటి వరకు జరిగిన పనుల స్థితిగతులు ఏంటి, అలాగే ఈ గండు పూడ్చివేయడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా లోకేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంకాలానికి పూర్తి స్థాయిలో కూడా పనులన్నీ ఒక కొలికొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, శివ, అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా త్వరితగతినే గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి కదా. సో మొత్తం ఈ గండి ఇప్పుడు ఇవాళ 3వ పూడ్చివేత పనులు మొత్తం కూడా ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది? ఈ రోజు సాయంకాలం కల్లా దాదాపుగా గండి పూడ్చివేతకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మంత్రులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో కూడా వేగంగా, అంటే ముఖ్యంగా చూసుకుంటే చాలా శరవేగంగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా వేగంగా, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బుడమనేరు వాగు నుంచే ఇంకా నీరు విజయవాడ నగరానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ అవాంతరాలు ఏర్పడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంకాలం కల్లా పనులు పూర్తవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగానే ఈ రోజు సాయంకాలానికి పూర్తి స్థాయిలో పనులు అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు విజయవాడ నగరానికి బుడమనేరు వాగు నుంచి కూడా క్షణక్షణం నీరు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరొకసారి కనుక ఇటువంటి పరిస్థితుల్లో అయితే కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు సాయంకాలం కల్లా పనులు పూర్తవ్వాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా 2 నుంచి 3 అడుగుల మేర నీరు మళ్ళీ విజయవాడ నగరానికి వస్తున్న నేపథ్యంలో దీనిపై అప్రమత్తంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ప్రియా, శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక బుడమేరు గండి పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మంత్రి లోకేష్ మంత్రుల అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అని లైవ్ డ్రోన్ విజువల్స్ ద్వారా కూడా అక్కడ పనులు గండి పూడ్చివేత పనులను దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తూ అలాగే దానికి సంబంధించిన సూచనలు కూడా చేస్తున్నారు. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండి పూడ్చివేత పనులైతే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కార్మికులు రాత్రింబవళ్లు ఎక్కడ కూడా విరామం తీసుకోకుండా చాలా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని కూడా
మంత్రి లోకేష్ అలాగే నిమ్మల రామానాయుడు కూడా సూచించారు. సో దానికి తగ్గట్టుగానే కార్మికులు కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే 2 గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. 3వ గండు ఇవాళ పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. సో లైవ్ డ్రోన్ విజువల్స్ ద్వారా దగ్గరుండి వాటిని చూస్తూ ఎప్పటికప్పుడు ఎలాంటి పనులు కావాలి లేదంటే ఎలాంటి పురోగతి కావాలి అనే దానికి సంబంధించి గండి పడిన నేపథ్యంలో లోకేష్ నిమ్మల రామానాయుడు అధికారులకు అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా సూచనలు చేస్తున్నారు. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గండి పూడ్చివేత పనులకు సంబంధించి అక్కడ క్రేన్ అలాగే ఆ వాహనాలు కూడా మనం చూడొచ్చు. సో ఎంత త్వరితగతిన పూర్తయితే అంత త్వరితగతిన ఆ వరద ప్రవాహాన్ని మనం అడ్డుకోవచ్చు అనే విధంగా గండిని పూడ్చివేస్తున్నారు. దానికి సంబంధించి లైవ్ డ్రోన్ విజువల్స్ ద్వారా మంత్రి లోకేష్ కూడా అక్కడ చూస్తూ వాటి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పి పర్యవేక్షిస్తూనే దానికి సంబంధించి ఎలాంటి త్వరితగతిన ఇంకా ఏవేవి చర్యలు చేయాల్సి ఉంటుంది వాటిలన్నిటి కూడా తెలుసుకుంటూ అలాగే దానికి సంబంధించి సూచనలు కూడా చేస్తున్నారు. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బుడమేరు గండి పూడ్చివేత పనులు చాలా త్వరితగతిన కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ అలాగే నిమ్మల రామానాయుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు గండి పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తూ దానికి సంబంధించిన సూచనలు కూడా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పనులు కూడా వేగవంతంగా పూర్తవుతున్నాయి. సో కార్మికులు కూడా దానికి తగ్గట్టుగానే రేయింబవళ్లు ఎక్కడ కూడా విరామం లేకుండా గండి పూడ్చివేత పనులు చేస్తున్నారు. సో ఇప్పటికే 2 గండి పూడ్చివేత పనులు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ గండి పూడ్చివేత పనులు కూడా చాలా త్వరితగతిన కొనసాగుతున్నాయి. సో బుడమేరు వాగుకు పడిన గండిని త్వరగా పూడ్చివేస్తే దానికి సంబంధించి దాని ద్వారా వచ్చే వరద ప్రవాహాన్ని కూడా త్వరగా తట్టుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను తొందరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని కూడా మంత్రి నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కార్మికులకు కూడా సూచనలు చేస్తున్నారు. సో గండి పూడ్చివేత పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పి కూడా లైవ్ డ్రోన్ విజువల్స్ ద్వారా చూస్తూ పర్యవేక్షిస్తూ దానికి సంబంధించి సూచనలు కూడా చేస్తున్నారు. బుడమేరు వాగు గండి పూడ్చివేత పనులు చాలా వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 2 గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. 3వ గండి ఇవాళ పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. క్రేన్ల సాయంతో గండి పూడ్చివేత పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది. సో ఈ డ్రోన్ లైవ్ ద్వారా ఆ విజువల్స్ చూస్తూ మంత్రి నారా లోకేష్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన సూచనలు కూడా కార్మికులకు చేస్తున్నారు. సో ఇప్పటికే రేయింబవళ్లు కూడా వాళ్ళు ఎక్కడ విశ్రాంతి లేకుండా గండి పూడ్చివేత పనులు అయితే చేస్తున్నారు. అందువల్ల ఇప్పటికే అనుకున్న దానికంటే అంచనా వేసిన దానికంటే చాలా త్వరితగతిన గండి పూడ్చివేత పనులు అయితే పూర్తయిపోయాయి. 3వ గండి పూడ్చివేత పనులు ఇవాళ కొనసాగుతున్నాయి. సో వాటిని దగ్గరుండి లైవ్ డ్రోన్ విజువల్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ అలాగే నిమ్మల రామానాయుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ పనులను పరిశీలిస్తూ దానికి సంబంధించి ఎలాంటి సూచనలు కావాలి, తర్వాత ఎలాంటి చర్యలు చేయాలి అనేది కూడా అడిగి తెలుసుకుంటూ దానికి సంబంధించి సూచనలు చేస్తున్నారు. సో గండి పూడ్చివేత పనులు పూర్తయిన తర్వాత లోతట్టు ప్రాంతాలకు ఏ విధమైన సహాయక చర్యలు ఇంకా చేయాల్సి ఉంటుంది. సో గండిని వాగును ఒకసారి గండి పూడ్చివేస్తే గనక ఎక్కడెక్కడికి ఇంకా నీళ్ళు వదలాల్సి ఉంటుంది. సో ఏ లోతట్టు ప్రాంతాల ప్రజల దగ్గర ఎలాంటి సహాయక చర్యలు చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మంత్రి నారా లోకేష్ అలాగే నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులను అలాగే కార్మికులను కూడా వాళ్ళకు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.